దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. 2 పేతురు 2:9-10 ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరతలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ, జయ విజయాలు పరిశుద్ధాత్మ దేవదేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీతో, మీ పక్షా నుండి జయ విజయాలు అనుగ్రహించి కృపలో వృద్ధిల్ల చేయునుగాక. దేవుని బిడ్డలారా, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు మన ప్రియప్రభు అయిన దేవదేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. త్రొట్టెళ్లకుండా మిమ్మలను కాపాడటకును, తన మహిమ ఎదుట ఆనందముగా మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన అద్వితీయుడైన దేవునికి మహిమ కలుగునుగా. కానీ యోధా గ్రంథం 1:24 తెలియపరుస్తుంది. విశ్వాస ఒప్పుకోలు చేసిన శద్రకు, మేషకు, అబేద్నెగోలను గూర్చి మనం ధ్యానిస్తే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి మనం ధ్యానిస్తే, ఈ దినము మరో అంశము మనం ధ్యానించున్నాం. మనలను త్రొట్టెళ్లకుండా కాపాడటకు మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, కరుణా సంపన్నుడైన శద్రకు, మేషకు, అబేద్నెగోలను బలపరిచిన దేవుడు, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహామును గూర్చి మరి విజయం ఇచ్చిన దేవుడు. నేడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను త్రొట్టెళ్లకుండా కాపాడటకు మన దేవుడు సత్తా కలిగిన దేవుడని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి హృదయంలో నేను అంతం వరకు నిలవగలనా, అపవాది నన్ను పడవేయనేమో అనే భయము, అనుమానం ఉంటుంది. అటు వారి భయమును తీసివేయటకు యోధా ద్వారా ప్రభు సెలవిచ్చున్న మాటలను మనం చూస్తే, మనం త్రొట్టెళ్ళము, ఆయన మహిమ ఎదుట నిర్దోషముగా నిలబడదము. అలాగ చేయుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ మాటలను మనం అనుదినము చెప్పుకోగలదు. ప్రభును స్తుతించినలా తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన త్రొట్టెళ్ళకుండా మనను బలపరిచి, ఆయన స్తుతించినప్పుడు ఆ దేవదేవుడు మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపించగల గొప్ప దేవుడే. నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసినట్లా అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదని. అయితే మనం నశించుటకు వెనుదీయ వారము కాము, కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన దేవుడు మనలను సమృద్ధిగా, పరిపూర్ణంగా ముందుకు నడిపించగల గొప్ప దేవుడు. మన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుని మనం త్రొట్టెళ్ళమని అపోస్తులైన పౌలు రాయిచున్నాడు. ఒకప్పుడు ప్రభు చేత ముందుగానే హెచ్చరించబడిన త్రొట్టెలిన వాడు పేతురు అనుభవం బట్టి ఆయన ఇలా రాస్తున్నాడు: దేవుని బిడ్డ, నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు జాగ్రత్త పడు. అప్పుడు నీవు త్రొట్టెళ్ళవు. ప్రభు వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మనం సేవించుచున్న దేవుడు శక్తిమంతుడు. నీవు ఒప్పుకున్నప్పుడు మనం త్రొట్టెళ్ళు ప్రమాదం ఏమాత్రము లేదు. ప్రభును స్తుతిందాం, మహింపరుదాం. ఎందుకంటే మన దేవుడు మన త్రొట్టెళ్ళ కన్నా కాపాడగల గొప్ప దేవుడు. మన ఏళ్ల కృపను, కనికరం చూపించగల సర్వాధికారి అయిన దేవుడు. దేవుని యొక్క కృపలో మనం నింపబడదాం. సంసోను తన బలమును ఆధారం చేసుకుని తన ఇష్టం నెరవేర్చుకుని దేవునికి దూరముగా అయ్యాడు. దేవుని బిడ్డలారా, నేడు దేవుని చిత్తానికి విధేయులమవుదాం. ప్రభుతో కొనసాగుదాం. ప్రభు తప్పక మీకు జయ విజయాన్ని గురించి, సమాధానం గురించి, నెమ్మదాన్ని గురించి, సంపూర్ణ శాంతియుతమైన కార్యాభివృద్ధి మీకు దయచేయునుగాక. ప్రభు మీకు తోడైనగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సర్వాంగ సుందరుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి వందనాలు. దేవా, మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని మమ్మల్ని లేవనెత్తు దేవా. బలహీనతలో నుండి మాకు బలమును, అశాంతిలో నుండి శాంతిని, నాయన ఆర్థిక స్థితిలోంచి నాయన సమృద్ధిని మాకు ఇవ్వండి. మీ పిల్లలైన మాకు జయ విజయం దయచేయను గొప్ప దేవుడా, శక్తిమంతుడా, కరుణా సంపన్నుడా, విజయసారథి దేవదేవా, మీ యొక్క సర్వోన్నతమైన కృపాకిరణాలు మీ బిడ్డలైన మా మీద కుమ్మరించి బిడ్డలందరికీ విజయాన్ని దయచేసి అందరిని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి
ఉజ్జింపచేసి ప్రకాశింపచేసి ప్రజ్వలన చేయమని ఏస్తున్నాంలో ఉదయకాల ఈ ప్రార్థనకి మీ ప్రతిఫలం మీరు అనుగ్రహించి బిడ్డల ఆశీర్వాదంగా చేపట్టి నడిపించమని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.